ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది, రమ్మన్నది. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారిని పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పి పంపినారు, మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది, మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలు ఏనాడు ఎదుర్కోలేం. పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలను 1000 గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ